హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో మహా బట్టలారేస్తుంటే అక్కడికి తాయారెళ్ళి, "ఏంటమ్మాయ్! నీ పేరేంటి?" అనగానే మహాలక్ష్మి అనంటది. "పేరుకు తగ్గట్టుగా నువ్వు గూడా మహాలక్ష్మిలాగే ఉన్నావు. పెళ్లి చేసుకోడానికి నీకు ఏ సంబంధం దొరకలేదా? పోయి పోయి ఈ ముద్దనష్టపు కొంపే దొరికిందా? ఈ ఇంట్లో వాళ్ళంతా హంతకులు, రౌడీలే. ఆ చక్రిగాడు నీకు ఏవేవో మాయమాటలు చెప్పి వల్లో వేసుకొనుంటాడు. ఈ రోజుల్లో ఇలాంటి ఎదవలందరూ నీలాంటి డబ్బున్న, అందమున్న అమ్మాయిల్ని ఏమార్చి పెళ్లి చేసుకోవడమే వాళ్ళ వ్యాపారంగా మారింది. నీ మంచికే చెప్తున్నాను. ఎంత తొందరగా ఈ ముళ్ళ పంజరం నుండి బయటపడితే అంత మంచిది. లేకపోతే నిన్ను ఏదో ఒకటి చేసేస్తారు. ఇది హంతకులున్న కుటుంబం. అవును, నువ్వు వచ్చిన ఆ మరుసటి రోజే వెళ్ళిపోయావు గదా! ఆ మాట తెలిసి హమ్మయ్య! తప్పించుకున్నావు అనుకున్నాను. వెళ్ళి ఆ మరుసటి రోజు సాయంత్రానికే వచ్చేశావు. ఏ నిన్ను మీ ఇంట్లో వాళ్ళు గెంటేశారా? అంతేలే, గొప్పింట్లో అష్టైశ్వర్యాల మధ్య పెరిగిన నువ్వు ఎవడో ఒక అనామకుణ్ణి చేసుకొని చెప్పు వేస్తే కుండ తాగని మీ ఇంటికొస్తే ఎవరైనా ఏం చేస్తారు? నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అనగానే మహా ఆలోచిస్తూ ఉంటది. ఇదంతా నారాయణ వింటాడు. ఒక గ్లాస్ తీసుకొని తాయారిని కొడతాడు. హా అమ్మా, అమ్మా, నీకేమైందిరా తాగుబోతు చచ్చినోడా, నన్ను కొడతావేరా అనగానే నారాయణ, నీలాంటి కారు కూతలు కూసేదాన్ని కొట్టాలా చంపాలా అని అంటాడు. అప్పుడు తాయారు, చంపరా చంపు, చంపడం నీకేం కొత్త కాదు కదా, అలా మా అన్నని చంపాలనే గదరా తోసి తలపగలగొట్టావు అనగానే నారాయణ, చావలేదు సంతోషించు. ఏమే గంజాయి మొక్క, తులసి మొక్కలాంటి నా కోడలికి ఏవేవో నూరిపోస్తున్నావేంటే? నీలాంటి దురద గుంటాకు మాటలు రుద్దుకునేదనుకున్నావా నా కోడలు? నా కోడలు మహాలక్ష్మే. నీలాంటి గాలిదాని మాటలు అస్సలు పట్టించుకోదు. అయినా మందిళ్లలో తొంగి చూసే బదులు నీ ఇంట్లో కాస్త వంగి చూసుకోవే. మొన్నే చెప్పాను కదా, దుబాయ్లో నీ మొగుడు ఎలాంటి వ్యాపారం ఎలగబెడుతున్నాడో అని. వాడక్కడ వంటలకి వడియాలు గూడాలు పెడుతున్నాడు అనుకున్నావా? వాడి సెకండ్ సెటప్కి అంటే నీ సవతికి ఖర్జూరాలు కాజు ఫ్రైలు చేసి పెడుతున్నాడంట. నువ్వు ఇంకో గది రెడీ చేసి పెట్టుకో. అసలే దుబాయ్ నుండి వచ్చే సవతి. సపరేట్ గది లేకపోతే కొబ్బరి పీచు లాంటి నీ జుట్టు అందుకొని సందు చివరిదాకా పరిగెత్తిచ్చి కొడతది అనగానే తాయారు, వరే తాగుబోసి సచ్చినోడా, ఆ నోటి నుండి మంచి మాటలు రావా అని అంటది. వెంటనే నారాయణ, నువ్వు పలికేవన్నీ చిలక పలుకులు మరి. నీ దుబాయ్ సవతి ఎప్పుడైనా ల్యాండ్ అవ్వచ్చు, వెళ్ళి ఇల్లు దులుపుకో పోవే అనగానే తాయారు, అది నోరా మున్సిపాలిటీ పోరా అని అంటా ఉంటే నారాయణ ఒక పెద్ద రాయి తీసుకుని, నీ తల పగలగొట్టక ముందే పోతావా లేదా అని అంటాడు. ఓరి నాయనో అని ఉరుక్కుంటే వెళ్ళిపోతుంది. మహా భయపడుతుంది. ఇదిగో అమ్మాయి, నేను చెప్పేది కొంచెం ఆలోచించు, నీ మంచిగా చెప్తున్నాను అనుకుంటూ వెళ్ళిపోతుంది. పోవే ఇక్కడ నుండి అని నారాయణ అంటా ఉంటే తాగుబోసి సచ్చినోడా అనుకుంటూ వెళ్ళిపోతుంది. మహాన్ చూసి నారాయణ నవ్వుతూ, ఈ మాత్రానికే భయపడ్డావా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తాయారు వెళ్ళి, ఈ తాగుబోసి సచ్చినోడు చెప్పినట్టు అక్కడ వాడు ఎవరితోనూ కులకట్లేదు కదా అని అనుకుంటూ ఉంటది. మహా తీగ తెగిపోయిందని కట్టడానికి ట్రై చేస్తుంది. తనకేమో అందదు. కేశవ బయటకొస్తూ వస్తూ చూస్తాడు. చూసి వెళ్ళి ఇటివ్వండి అని తల ఉంచుకొని అడిగి కట్టేసి వెళ్ళిపోతాడు. మహా థ్యాంక్స్ చెప్పేలోపే వెళ్ళిపోతాడు. లోపల మాధవ నీళ్లు పొయ్యి మీద నీళ్లు పెట్టి కాగాయా లేదా అన్నట్టు చూస్తా ఉంటాడు. కేశవ అక్కడికొచ్చి, అన్నా నీళ్లు కాగాయా, ఇంకా 5 నిమిషాలు అని మాధవ అంటాడు. అక్కడికి చక్రి కూడా వస్తాడు. వచ్చి డల్గా కూర్చుంటాడు. మాధవ, ఏంట్రా ఏమైంది అని అడుగుతాడు. కేశవ ఏమో, మొహమేంటి పిండి ఆరేసిన మసిగుడ్డలా మారింది, ఇంతకు ముందులాగా కాదు. పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటే పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటే నిన్ను చేసుకున్న వాళ్ళు ఉతికి ఆరేసి దులిపి మడత పెడతారు. జాగ్రత్తగా ఉండు అని అంటాడు. మాధవ ఏమో, ఏరా ఇన్ని రోజులంటే హడావుడి ఉండేది, ఇక ట్రిప్లకు వెళ్ళొచ్చు కదా అనగానే చక్రి, వెళ్ళొచ్చు కానీ కానీ అని అనబోతుంటే అక్కడికి నారాయణ వచ్చి పాటలు పెడతాడు రేడియోలో. ఆ రేడియోలో రాగాల పల్లకిలో కోయిలమ్మ అనే పాట వస్తది. నా ఉద్యోగం పోయిందండి అనగానే హీరోయిన్ తెలుసు అని అంటది. కాదొస్తది. అది విని వీళ్ళు చక్రి ఫీల్ అవుతా ఉంటే అడుగుతారు, అవునా పోయిందా జాబు అన్నట్టు. చక్రి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. వీళ్ళు అర్థం చేసుకుంటారు. కేశవ, ఓహో, రాగాలు మూగబోయింది అందుకా అని చక్రి అంటాడు. మాధవ, ఉద్యోగం పోయిందా? అవునన్నయ్య, నా అంత మంచి డ్రైవర్ అక్కర్లేదని, యాక్సిడెంట్లు చేసి బిల్లులు కట్టే డ్రైవర్లే కావాలని నన్ను తీసేశాడు అనగానే కేశవ, రే ఇదే నోటి దూలతో ఏదో వాగుంటావు, అందుకే నిన్ను పీకి పక్కన పడేసుంటారు.
వెళ్ళిన చోట కూతలు కోయడం ఆపరా అంటే వినవు. కోతలు కోస్తే రాతలు మారవురా. ఇలాంటి వాతలే పెట్టి పంపిస్తారు. మళ్ళీ పని దొరకాలంటే తాతలు దిగిరవ్వాలి నీకు అని అంటా ఉంటే మాధవ, ఏరా ఎందుకు పోయింది అని అడుగుతాడు. అప్పుడు కేశవ, ఎందుకు పోయింది ఏంటన్నా, వీడు తప్పు చేసుంటాడు, తీసేసుంటారు అనగానే చక్రి, ఆ అమ్మాయి వాళ్ళన్న మా కారేశ్వర్ దగ్గరికి వెళ్ళి మా ఇంటి అడ్రస్ చెప్పమని గొడవ చేశాడంట. అందుకే ఓనర్ నన్ను తిట్టి పంపించేశాడన్నయ్య అని అంటా ఉంటే కేశవ, రే పని పాట లేకుండా తిరిగే భర్తకు విలువుండదు. నాకెలాగో నీ గురించి తెలుసు, కానీ తను నువ్వేదో పని చేసుకుంటున్నావు అనుకుంటుంది. ఉన్నది కూడా ఊడిందని తెలిస్తే నీ పరువే పోతుంది అనగానే కోపంగా చక్రి లేచి, నీకెందుకురా, నోరు మూసుకో, నీ బోడి సలహాలు ఎవరూ అడగలేదు అని అంటాడు. అప్పుడు కేశవ, అయినా నువ్వు సలహాలు ఎందుకు వింటావురా, రే ఇంతకు ముందు నువ్వొక్కడివే, ఏం చేయకపోయినా అన్నయ్య మీద పడి బతికేసేవాడివి. ఇప్పుడు అలా కాదు, నిన్ను నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చింది, పైగా ఆ అమ్మాయి పెద్దింటి అమ్మాయి. ఇకనైనా కొంచెం బొత్తిగా ఉండు. ఇలా అమ్మాయిల్ని పటాయించడాలు, కూతలు కొయ్యడాలు, అబద్ధాలు అవన్నీ మానేసి బుద్ధిగా పని చేసుకో అని అంటాడు. వెంటనే చక్రి, నీకేంట్రా నొప్పి, నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నానా, నువ్వేమైనా నన్ను పోషిస్తున్నావా అనగానే కేశవ, ఏంట్రా మండుతుంది, రిసెప్షన్కి నువ్వు ₹1 అన్నా ఇచ్చావా అని అడుగుతాడు. నేను రిసెప్షన్ చేయమని అడిగానా అని చక్రి అంటా ఉంటే, చెయ్యగానే షూట్ వేసుకొని నిలబడ్డావు కదరా, ఆ షూటు బూటు ఎలా వస్తాయనుకున్నావురా అనగానే చక్రి, ఏమన్నావురా అంటే నేనెప్పుడూ నీకు ఇవ్వలేదారా అని కేశవని పట్టుకొని గొడవ పడతా ఉంటే కేశవ కూడా ఎప్పుడు ఇచ్చావురా అని చక్రి కాలర్ పట్టుకొని గొడవ పడతా ఉంటారు. మాధవ ఆపుతా ఉంటాడు. ఇద్దరు కొట్టుకుంటారు. మాహ ఏమో మెల్లిగా ఇంట్లోకి వస్తా ఉంటది. నారాయణ వాళ్ళు కొట్టుకున్న సంబంధం లేనట్టు చుట్టదాగుతా ఉంటాడు. మాహ రాగానే నారాయణ బీడీ అటు పట్టేస్తాడు. వీళ్ళు గొడవ ఆపేస్తారు. యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు. మాహ వచ్చి ఏమైంది అని అంటది. చక్రి నవ్వుతూ, ఏం లేదు, పొయ్యి దగ్గర ఉన్నాడు కదా, కళ్ళల్లో ఏదో పడ్డది అంటే ఊతున్నాను. కేశవ లేచి వెళ్ళిపోతాడు అక్కడి నుండి. మాధవ కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. మాహా పెద్ది ఏంటి ఇలా ఉన్నాడు అని అడుగుతుంది. చక్రి, ఏంటండి పోలీసులా అడుగుతున్నారు, ఏమీ జరగలేదండి, అంతా బానే ఉంది అని గట్టిగా గోడ మీద చేయేస్తాడు. పైనుండి ఏదో కింద పడుతుంది. భయపడిపోతాడు చక్రి. ఏం లేదండి అని అంటా ఉంటే మాహా, తెలుసు, హెరిటేజ్ హోమ్ కదా, సరే నేను కన్నాను తీసుకొని బయటికి వెళ్తాను అనగానే చక్రి, మీకేం కావాలో చెప్పండి, నేను తెచ్చి పెడతాను అని అంటాడు. అప్పుడు మాహా, కొంచెం బయట గాలి కావాలి, తెచ్చిస్తారా. చక్రి నవ్వుతూ వెనక్కి తిరిగి బయట గాలి అని పైకి చూస్తూ ఉంటాడు. మాహా కర్మ అని చెప్పి వెళ్ళిపోతుంది. మాహా ఇంకా కన్నా ఇద్దరు షాప్కి వెళ్ళి సిమ్ కావాలి అని అడుగుతారు. ఆధార్ కార్డు ఇవ్వండి అనగానే మాహా, ఇక్కడ కూడా ఆధార్ కార్డు అడుగుతారా, ఏంటి ఏనాడన్నా సిమ్ కొన్న మొహమేనా ఇది అని చూస్తున్నావా, నిజంగానే సిమ్ కొనని మొహమే అనగానే కన్నా, ఇప్పుడు ఆధార్ కార్డు ఇస్తే ఏమవుతుంది, ఏమీ కాదు కానీ ఉండాలి కదా అని మాహా అంటది. లేదా అని కన్నా అడుగుతాడు. హడావుడిలో ఆధార్ కార్డు, సర్టిఫికెట్స్ అన్నీ మర్చిపోయి వచ్చాను అనగానే కన్నా, నో ప్రాబ్లం, నా దగ్గర ఉంది, నా పేరు మీదే సిమ్ తీసుకో. ఇద్దరు సిమ్ తీసుకుంటారు. ఆ షాప్ అతను 1 అవర్ తర్వాత సిమ్ యాక్టివేట్ అవుతుంది అని అంటాడు. మాహా నవ్వుతూ, అయితే ఇవాళ నేను కాల్స్ చేసుకోవచ్చా అనగానే కన్నా, అవునదినా, రా వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోతారు. ఇటు చక్రి జ్యూస్ తీసుకొని మాధవ కట్టే కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్తాడు. ఒక అతన్ని అన్నెక్కడున్నాడు అనగానే పైన ఉన్నాడు అని అంటారు. ఏంటి విషయం, ఎప్పుడు లేనిది ఇటొచ్చావు అని అడుగుతా ఉంటే, చిన్న పనుంది, నువ్వేదో పని మీద వెళ్తున్నట్టున్నావుగా అని చక్రి అంటా ఉంటే, తలనొప్పిగా ఉంది, టీ తాగొద్దామని. సరే సరే అని చెప్పి చక్రి పైకి వెళ్తాడు. మాధవ పని చేస్తూ ఉంటే చక్రి వెళ్ళి, అన్నయ్య అని అంటాడు. నువ్వేంట్రా ఇక్కడ, నువ్వే ఉండగాలేంది నేను ఉండకూడదా అన్నయ్య, నా వృత్తిరా ఇది అని మాధవ అంటాడు. నేను నీకు హెల్ప్ చేస్తానన్నయ్య అని చక్రి అంటా ఉంటే, ఒరే అక్కడే ఆగు, నువ్వు కష్టపడుతుంటే నేను ఎలా చూడగలను అన్నయ్య, హెల్ప్ చేయనివ్వు అనగానే మాధవ, నీకు రాని పనుల్లో చేయబెట్టి నాకొచ్చిన పనిని చెడగొట్టుకురా, తొందరగా ఏ ట్రావెల్స్లోనూ జాబ్ చూసుకో. సరే అన్నయ్య, నీ ఇష్టం, ఎండగా ఉంది, ఈ జ్యూస్ తాగు అనగానే మాధవ, ఏం చేసొచ్చావు, మళ్ళీ ఇంటి మీదకి ఏం తెచ్చావురా. నేనా అని చక్రి అంటాడు. నువ్వే, ఎన్నడూ లేంది ఇక్కడికొచ్చావు, సాయం చేస్తాను అంటున్నావు, చూస్తాను అంటున్నావు, నువ్వేదో చేసొచ్చావు, ఏం చేసొచ్చావో చెప్పరా, నాకు టెన్షన్గా ఉందిరా అనగానే చక్రి, నేనేం చేయలేదన్నయ్య, నేను ఒక చిన్న అబద్ధం ఆడానంతే. వెంటనే మాధవ కింద పడిపోతాడు. అన్నయ్య, మాధవ తలపట్టుకొని, అయిపోయింది, మళ్ళీ ఏదో మూడింది అని అనుకుంటూ ఉంటాడు. అంత డేంజర్ ఏం కాదన్నయ్య,
ఆ అబద్ధం మహాలక్ష్మికే చెప్పాను. ఒకే ఒక అబద్ధం అనగానే మాధవ, ఒక్కటేంట్రా చాలానే అబద్ధాలు చెప్పావు. ఈసారేం చెప్పావు అని అడుగుతాడు. అప్పుడు చక్రి, మీ అన్నయ్య ఏం ఉద్యోగం చేస్తాడు అని అడిగితే ఆర్కిటెక్ట్ అని చెప్పాను. మాధవ షాక్ అయిపోయి లేచి, ఏంటి నేనా ఆర్కిటెక్ట్? ఛీ, ఆ పదాన్ని పలకడమే రావట్లేదు, స్పెల్లింగే తెలియదు. అలాంటిది నన్నెందుకురా ఆర్కిటెక్ట్ని చేసావు అలాంటిది నన్నెందుకురా ఆర్కిటెక్ట్ని చేసావు అనగానే చక్రి, ఆపద సమయంలో అబద్ధం చెప్పొచ్చని ఎవరో పెద్దోళ్ళు చెప్పారు కదన్నయ్య అని అంటాడు. అప్పుడు మాధవ, ఏంట్రా ఇది, నోటికి ఏదొస్తే అది చెప్పేయడమేనా? నీ గురించి అంటే చెప్పుకున్నావు, అబద్ధం అంటే ఏంటో తెలియని నన్నెందుకురా ఇరికిచ్చావు అని అంటా ఉంటే, అప్పుడు నాకు తనకి పెళ్ళవుతుందని తెలియదన్నయ్య, చెప్తే మాత్రం వచ్చి చూస్తుందా అనుకున్నాను. తీరా చూస్తే వచ్చి చూస్తాననే అంటుంది. మాధవ ఏమో, ఒరే నాకేం సంబంధం లేదురా, నేనెలా ఉన్నానో అలాగే ఉంటాను అని అంటాడు. కానీ తను అలాగే ఉండేలా లేదన్నయ్య. నిన్నడిగి తనకు ఒక ఉద్యోగం చూసి పెట్టమని అడుగుతుంది. మాధవ, ఒరే ఏంట్రా నువ్వు బాంబుల మీద బాంబులేస్తున్నావు? నాకు సంబంధం లేదు, నువ్వెళ్ళి నిజం చెప్పు అనగానే చక్రి, నిజం చెప్తే ఉండదు, థూ అని ఊసేసి వెళ్ళిపోతుంది అని అంటా ఉంటే మాధవ, అందుకే అబద్ధం చెప్పానని ఒప్పుకో. అంటే నీకు చాలా మంది ఆర్కిటెక్టులు తెలుసు కదా అన్నయ్య, ఎవరికైనా చెప్పి తనకి ఇంటర్వ్యూ సెట్ చేయి అన్నయ్య అని చక్రి అంటా ఉంటే మాధవ, ఒరేయ్ నువ్వు ఆ జ్యూస్ తీసుకుని వెళ్ళిపోరా, నేనేదో చిన్న చిన్న పనులు చేసుకునే మేస్త్రిని, నన్ను ఇందులోకి లాగొద్దు. ఇప్పటికే నువ్వు పెళ్లి విషయంలో చెప్పిన అబద్ధం ఇంట్లో నాకు తప్ప ఎవ్వరికీ తెలియకుండా చూస్తున్నాను. ఇప్పుడు ఇంకో అబద్ధం నా వల్ల కాదు. ఇంకొకసారి ఎందులోకి నన్ను లాగొద్దు, వెళ్ళు అని అంటా ఉంటే చక్రి అమాయకమైన ఫేస్ పెట్టుకొని, ఇది నా లైఫ్ మ్యాటర్ అన్నయ్య అని అంటాడు. వెంటనే మాధవ మర్యాదగా వెళ్ళి మహాలక్ష్మితో, మా అన్నయ్య ఆర్కిటెక్ట్ కాదు, అబద్ధం చెప్పానని చెప్పు, నేను ఒక సాధారణమైన మేస్త్రిని అని కూడా చెప్పు. ఒకవేళ నీకు చెప్పడం కష్టమైతే నాతో చెప్పు, నేను వెళ్ళి మహాలక్ష్మితో చెప్తాను అనగానే చక్రి, వద్దు, నువ్వేం చెప్పొద్దు, పళ్ళు రాలగొట్టించుకోవడానికి సిద్ధపడ్డప్పుడు నీతో చెప్పించి రాలగొట్టించుకోవడం ఎందుకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటు నారాయణ అన్నం తినేసి బ్యావ్ అనుకుంటూ నోట్లో వాటర్ పోసుకొని పుక్కిలిచ్చుకుంటూ ఊసుకుంటూ ఉంటాడు కిచెన్లో. అది మహా చూస్తుంది. కన్నా చూస్తాడు, మహాన్ చూసుకుంటూ వాళ్ళ నాన్నని చూస్తాడు. చీ అనుకుంటూ ఎక్స్ప్రెషన్ పెడతారు ఇద్దరు. నారాయణ బేవ్ అనుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. ఇద్దరు కలిసి కిచెన్లోకి వెళ్తారు. అన్ని సామాన్లు చిందర వందర పడుంటాయి. అన్నం కూరలు వేసుకొని ప్లేట్లు పక్కకు పడేస్తాడు. మాహా అవన్నీ చూసి ఫీల్ అవుతా ఉంటే, కన్నా వదినమ్మా మీరు వెళ్ళండి అని అంటాడు. ఎక్కడికి అని అడిగితే, ఇదంతా మాకు మామూలే, మీరు వెళ్ళండి అని అంటా ఉంటే, ఇదేం మామూలురా, అన్నం కూరలు వడ్డించుకున్న తర్వాత మూతలు పెట్టరా, తిన్న తర్వాత ప్లేట్లో వేస్ట్ని డస్ట్బిన్లో పడేయరా అనగానే, కన్నా అన్నయ్య ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు, కేశవ అన్నయ్య అయితే తిట్టి మరీ చెప్తాడు, కొందరంతే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, డిగ్నిటీ డీసెన్సీ అనేది డిఫాల్ట్గా ఉండాలి కదా వదినా. మాహా ప్లేట్ తీయబోతుంది. కన్నా వదినా మీరాగండి నేను చూసుకుంటాను అని తీస్తాడు, కడుగుతాడు. మాహా ఏమో అన్నం కూరల మీద ప్లేట్లు పెట్టేసి మొత్తం సర్దేస్తుంది. అప్పుడే సిమ్ యాక్టివేట్ అవుతుంది, మెసేజ్ వస్తుంది. కన్నా సూపర్, సిమ్ యాక్టివేట్ అయింది అదినా అనగానే మాహా, అమ్మయ్యా ఫోన్ పనిచేస్తే సగం ప్రాణం వస్తుంది, ఓ కాల్ మాట్లాడొస్తాను, ఎన్నైనా మాట్లాడొచ్చు అని కన్నా నవ్వుతూ అంటాడు. అని చెప్పి వాళ్ళ నాన్నకి వెళ్ళి ఫోన్ చేస్తుంది. వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో అని అంటా ఉంటే, నాన్న అని అంటది. వాళ్ళ నాన్న ఒక్క నిమిషం ఫీల్ అయ్యి తర్వాత పోలీస్ స్టేషన్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటారుగా అది గుర్తుకు తెచ్చుకొని కోపంగా, తప్పమ్మా, ఎవరినైనా అమ్మ అని పిలవడంలో తప్పు లేదు, కానీ ఇలా ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని పిలవకూడదు. నాకు ఓ కూతురు ఉండేది, ఇప్పుడు లేదు, కొన్ని రోజుల క్రితమే చచ్చిపోయింది. మహా ఏడుస్తూ, ఇంకా నా మీద కోపం తగ్గలేదా నాన్న అని అడుగుతుంది. వెంటనే వాళ్ళ నాన్న, పరిచయం లేని వాళ్ళ మీద కోపమైనా ప్రేమైనా ఎవరికుంటుంది, ఎందుకుంటుంది, ఇది రాంగ్ నెంబర్, ఇంకోసారి చేసి టైం వేస్ట్ చేసుకోకు, పెట్టే ఫోను అని ఫోన్ కట్ చేస్తాడు. ఇక్కడ వాళ్ళ నాన్న ఫీల్ అవుతా ఉంటాడు. అక్కడ వాళ్ళ నాన్న అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ మహా ఫీల్ అవుతా ఉంటది, ఏడుస్తా ఉంటది. కన్నా వస్తూ, వదినా ఏమైంది వదినా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరికైనా ఏదైనా అయిందా అనగానే మహా ఏడుస్తూ, నాకే, నీకా, ఏమైంది అని అడుగుతాడు. చచ్చిపోయాను అని అంటది. కన్నా ఫీల్ అవుతూ, అంత మాట ఎందుకు వదినా అనగానే మహా, మా నాన్న అంటున్నారు అని ఏడుస్తా ఉంటది. ఇటు ప్రతాప్ని వాళ్ళ ఆవిడ ఇంకా కోడలు లలిత చూస్తా ఉంటారు. అక్కడికి ఆది వస్తాడు. ఏంటి అలా ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు లలిత, మాహా ఫోన్ చేసింది, ఎవరికి అని అడుగుతాడు.
మావయ్య గారికి అనగానే అది మీరెందుకు దాని ఫోన్ లిఫ్ట్ చేశారు? ఏం చెప్పిందమ్మా? ఏమైనా చెప్పిందా? అక్కడ కష్టంగా ఉందంట? ఏదైనా సమస్య? అని అంటా ఉంటే వాళ్ళమ్మ పూర్తిగా వినకుండానే నా కూతురు చచ్చిపోయిందని ఫోన్ పెట్టేశారు. ఒకవేళ నిజంగా దానికి ఏదైనా కష్టమొస్తే చెప్పుకోవడానికి మనం లేకపోతే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే అనగానే లలిత మాహా అలాంటి పిరికిది కాదత్తయ్య. కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు అనగానే వాళ్ళ అత్తయ్య ఏం తెలుసు అత్తింట్లో కష్టాలు పుట్టింట్లో చెప్పుకోలేక ఎంతమంది ప్రాణాలు తీసుకోవడం లేదు. ఏవండి నా మాటలు మీకు నచ్చకపోవచ్చు, కోపం తెప్పించొచ్చు, కానీ నేను చెప్పేది ఒక్కసారి వినండి. వీడు ఆ ఇంటి గురించి ఆ మనుషుల గురించి చెప్పినప్పటి నుండి నా మనసులో లేదు. ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని నాకు భయంగా ఉంది. వాళ్ళు ఏదైనా చేస్తారేమో అని భయమేస్తుందండి. అక్కడ ఏదైనా సమస్య వచ్చిందేమో, ఉండలేకపోతుందేమో, అది చెప్పుకోవాలనే ఫోన్ చేసిందేమో. అది ఏ కష్టం లేదని చెప్పినా చెప్తుంది, పొగరు కదా. అయినా మన బిడ్డని మనం చంపేసుకుంటామా? గుండెల్లో పెట్టుకొని పెంచి అనాథలా వదిలేస్తామా? అది నేను భూషణ్తో మాట్లాడాలి. ఇప్పటికీ అతను మహా కోసం ఎదురు చూస్తున్నాడు అని అంటాడు. వెంటనే లలిత మీరింకా మారరా అని అంటా ఉంటే ఆది వాళ్ళ అమ్మగారు అది ఇక్కడికొచ్చాక దాని ఇష్ట ప్రకారం ఏదో ఒకటి చేద్దాం అని అంటది. ఏవండి మీరు రమ్మంటే అది రెక్కలు కట్టుకొని వచ్చేస్తుంది, రమ్మనండి, ఫోన్ చేయండి అనగానే ప్రతాప్ చాలాపు, ఇలాంటివన్నీ జరుగుతాయనే ఆ రోజు ఆ పెళ్ళి ఆపడానికి కాళ్ళు పట్టినంత పని చేశాను. కాదని వాడితోనే వెళ్ళిపోయింది, అనుభవించని అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇటు మహా ఇంకా కన్నా చదువుకుంటూ ఉంటారు. కన్నాకి ఫోన్ వస్తుంది. బ్రోకరా? ఛీ ఎవర్రా ఇది అని మహా అడుగుతుంది. ఏంటది బ్రోకరా అని అంటా ఉంటే కన్నా అయ్యో మ్యారేజ్ బ్రోకర్ వదినా. నీ మొహం మీడియేటర్ అనో మ్యారేజ్ బ్యూరో అనో పెట్టుకోవచ్చు కదా అనగానే కన్నా అలాగే వదినా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో, ఆ మా పెద్దన్నయ్యకేనా? మీరు అవతల వాళ్ళకి సగం సగం చెప్పి తీసుకొస్తారు, మిగతా సగం వాళ్ళు బయట వాళ్ళ దగ్గర తెలుసుకొని సంబంధం క్యాన్సిల్ చేస్తారు. ఎందుకు మాకిది? ఈసారి ముందు మా ఇంటి గురించి మా అన్న గురించి అన్నీ చెప్పండి. ఇష్టమైతే పిలుస్తారు, లేదంటే లేదు. మంచిదంకుల్, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. మహా ఇదంతా విని ఏంటి సంగతి? వెంటనే కన్నా అదా బ్రో, చిచి, మ్యారేజ్ బ్యూరో నుండి మీడియేటర్ ఫోన్ చేశాడు వదినా. అన్నయ్యకి ఏదో సంబంధం చూశాడంట అనగానే మహా ఏ అన్నయ్యకి? చక్రి అన్నయ్యకా మాధవ్ అన్నయ్యకా అని అంటా ఉంటే కన్నా చక్రి అన్నయ్యకి పెళ్ళయి మా వదిన నా ముందే ఉందిగా, పెద్దన్నయ్యకే. అవునా? మరి అదేంట్రా అంత సింపుల్గా లైట్గా తీసి పారేశావు? మంచి సంబంధం అయితే పెద్ద లైఫ్ సెటిల్ అవుతుంది కదా. ఇంకా ఎన్నాళ్ళు మీ అందరికి వండి పెడుతూ మీరు తిన్న కంచాలు కడుగుతూ ఉంటాడు అని అంటా ఉంటే అక్కడికి చక్రి ఇంకా మాధవ్ వచ్చేస్తారు. కన్నా ఇప్పటికీ చాలా సంబంధాలు వచ్చాయి వదినమ్మ అనగానే చక్రి ఆ అవును, ప్రతిసారి మా అన్నయ్యకి ఆ సంబంధం ఓకే అయిందనే అనుకుంటాం, కానీ తర్వాత క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. ఎందుకు అని మహా అంటది. వెంటనే కన్నా ఊర్లో మా ఇంట్లో ఒక శాపం ఉందిగా, ఒకవేళ ఆ అమ్మాయికి మా అన్నయ్య నచ్చినా ఈ ఇంటి గురించి చెప్పగానే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్ టైం ఒక సంబంధం వచ్చింది, పెళ్లి చూపులకెళ్ళాం. అక్కడ అనబోతుంటే చక్రి రే ఏది ఆ గారెల సంగతేనా అని నవ్వుతూ అంటాడు. కన్నా అవును అనగానే చెప్పు 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 అని చక్రి అంటాడు. అంతలా ఏం చేశాడు అని మహా అంటా ఉంటే మాధవ రే ఇప్పుడు ఆ విషయం ఎందుకురా అని అంటా ఉంటే కన్నా మనోదినే కదన్నయ్య అని అక్కడ జరిగింది చెప్తాడు. పెళ్లి చూపులకెళ్తే రెగ్యులర్గా ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. వాళ్ళు తినడానికి ఏవో పెడతారు, పెళ్లి కూతురు కాఫీ ఇస్తుంది. అప్పుడు అవి ఎలా ఉన్నా నోరు మూసుకొని తింటారు కదా. కానీ మా పెద్దన్నయ్య మాత్రం ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడ్రా అని మహా అడుగుతుంది. వాళ్ళు పెట్టిన గారెలు సగం తిని ఎవరు చేశారు అని అడిగాడు. పెళ్లి కూతురు అని చెప్పారు. అప్పుడు అన్నయ్య ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడ్రా అని మహా అడుగుతుంది. అక్కడ జరిగింది మళ్ళీ ప్రొసీజర్ అంతా చెప్తాడు. మాధవ గారెలేసింది, అమ్మాయికి నేర్పించింది మొత్తం చెప్తాడు. మహా నవ్వుతుంది, అందరు నవ్వుతారు. పెద్ది పెళ్లి చూపులకెళ్ళి గారెలు వేయడం నేర్పిస్తారా అనగానే మాధవ అంటే ఆ అమ్మాయికి గారెలు వేయడం రాదని నేర్పించాను అని అంటాడు. పెద్ది అని మహా అంటా ఉంటే చక్రి ఆ సంబంధం కుదిరిందనే అనుకున్నాం, కానీ మా ఊర్లో వాళ్ళు లేనిపోనివి చెప్పి చెడగొట్టారు అనగానే మహా నిజంగా పెద్దిని ఎవరు చేసుకుంటారో గాని ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని అంటది. వెంటనే చక్రి అవును, మా పెద్దన్నయ్య దేవుళ్ళలాంటి మనిషి అని అంటాడు. పెద్దికి ఇంకా ఎందుకు పెళ్లి కావడం లేదో నాకు అర్థం కావడం లేదు.
చూడ్డానికి బావుంటారు. ఏ అలవాట్లు లేవు. కష్టపడి సంపాదిస్తున్నారు. పైగా సిటీలోనే పేరున్న పెద్ద ఆర్కిటెక్ట్. ఎందుకు అని అంటా ఉంటే, కన్నా అన్నయ్య అనబోతుంటే చక్రి కన్నా నోరు మూసి, నిజమేనండి. తొందరలోనే మా రాజుకు తగ్గ రాణి దొరుకుతుంది అనంటూ, ఒరేయ్ నువ్వు పెళ్ళిళ్ళ గురించి కాకుండా చదువు గురించి ఆలోచించు. వెళ్ళు. రేయ్ వెళ్ళరా అనగానే కన్నా ఎళ్ళిపోతాడు. తర్వాత మాహ తన రూమ్‌కెళ్ళి అటు ఇటు తిరుగుతూ, ఆలోచిస్తూ వాళ్ళ వదినకి ఫోన్ చేస్తది. వాళ్ళ వదిన ఎవరి నంబర్ ఇది? కొత్త నంబర్‌లా ఉంది అని ఫోన్ లిఫ్ట్ చేస్తది. వదినా అనగానే, మాహా నేనే వదినా అని మాహ అంటది. ఈ నంబర్ ఎవరిది? నాదే వదినా. కొత్త సిమ్ తీసుకున్నాను. ఎలా ఉన్నావు మాహా అని లలిత అడుగుతది. ఉన్నాను. నాన్నెలా ఉన్నారు? మావయ్య గారి ఆరోగ్యం కుదుట పడింది. ఇప్పుడు బానే ఉన్నారు. కానీ ఇంటి నుండి బయటికెళ్ళడం లేదు. ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు. అన్ని పనులు మీ అన్నయ్యే చూసుకుంటున్నారు. నువ్వు వెళ్ళిన దగ్గర నుండి అత్తయ్య గారు గూడా చాలా బాధపడుతున్నారు. ముందులాగా ఎవ్వరితోనూ మాట్లాడడం లేదు. ఈ ఇంట్లో నువ్వున్నప్పుడు ఉన్న కళ ఇప్పుడు లేదు మాహా. ఏదో కాలం గడిచిపోతుంది అంతే. ఇంతకీ నువ్వెలా ఉన్నావు మాహా? చక్రి నిన్ను బాగా చూసుకుంటున్నాడా? అనగానే మాహా, నీతో చాలా విషయాలు మాట్లాడాలొదినా అనంటది. మీ అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు మాహా. ఎప్పుడైనా రావచ్చు. ఏదైనా అర్జెంట్ ఉంటే చెప్పు. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. అనగానే మాహా, నేను ఇంట్లో నుండి వచ్చేటప్పుడు కంగారులో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, నా సర్టిఫికెట్లు అన్నీ మర్చిపోయానొదినా. నువ్వు కొంచెం అవి కొరియర్ చేయగలవా? అనగానే లలిత కంగారు పడుతూ, అవన్నీ అత్తయ్య గారి రూమ్‌లో ఉన్నాయి. నేనెలా పంపించగలను? ప్లీజ్ వదినా, కనీసం ఆధార్ కార్డ్ ఫోటో తీసైనా పంపించగలవా? నాకు చాలా హెల్ప్ అవుతుంది వదినా. అది కాదు మాహా అని అంటా ఉంటే అక్కడికి ఆది వస్తాడు రూమ్‌కి. హలో వదినా అని మాహా అంటా ఉంటది. ఆది లలితని ఎవరితో మాట్లాడుతున్నావు? అనగానే లలిత ఫ్రెండ్ అండి అని అంటది. నువ్వు మాహా అనడం నేను విన్నాను. అదేనా? అని ఫోన్ లాక్కొని, ఏయ్ మేము ఎవరం వద్దనుకొని వెళ్ళిపోయావు కదా! మళ్ళెందుకు ఫోన్ చేస్తున్నావు? మా ఇంట్లో వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు? అది కాదన్నయ్య అని మాహా అంటా ఉంటే, ఛీ! నన్ను అలా పిలవకు. వింటేనే అసహ్యంగా ఉంది. ఒకటి చెప్తున్నా విను. నీకు మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. ఇంకొకసారి ఫోన్ చేస్తే బాగోదు అని ఫోన్ కట్ చేస్తాడు. లలితతో ఏంటిది? రాయబారం నడుపుతున్నావా? అనగానే అయ్యో! అలాంటిదేం లేదండి అనంటది. రోజూ ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నారా? మనింటి గౌరవ మర్యాదలు ఏ స్టేజ్ దాకా పోయాయో అని కనుక్కుంటుందా? నువ్వన్నీ వివరిస్తున్నావా? అనగానే లలిత అలాంటిదేమీ లేదండి. ఏదో కొత్త నంబర్ అని లిఫ్ట్ చేశాను. తన ఐడీ ప్రూఫ్స్ అండ్ సర్టిఫికెట్స్ కావాలంట. అనగానే అది ఆ! అడగ్గానే ఇద్దామనుకుంటున్నావా? అది చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్నాను. మీ చెల్లి ఎవరో డ్రైవర్‌తో లేచిపోయిందని అందరూ అడుగుతున్నారు. ఛ! ఇంకోసారి తనతో మాట్లాడితే అస్సలు బాగోదు. ఈ ఇంట్లో నుండి తనకి సంబంధించినవి ఏవి బయటికెళ్ళకూడదు. అర్థమైందా? అని అంటాడు. ఇటు మహా ఏమో తలుచుకొని ఏడుస్తా ఉంటది వాళ్ళన్న మాటలు. మహా ఏడుస్తా ఉంటే చక్రి అక్కడికొస్తాడు. ఏంటండి? ఏమైంది? అనగానే మహా కన్నీళ్లు తుడుచుకుంటూ ఏం లేదు అనంటది. ఏమీ లేకపోవడం ఏంటండి? మీరు ఏడుస్తూ చాలా సేపటి నుండి బయటికి రాకపోయేసరికి ఏంటో తెలుసుకుందామని నేనే వచ్చాను. చెప్పండి ఏం జరిగింది? అనగానే మహా ఏడుస్తూ మా ఇల్లు గుర్తొచ్చింది. అంతేకాదు ఎక్కడికి వెళ్ళినా ఐడీ ప్రూఫ్స్, సర్టిఫికెట్స్ అడుగుతున్నారు. వాటి కోసము అని మా వదినకి ఫోన్ చేశాను. ఏమన్నారు? పంపిస్తా అన్నారా? అని చక్రి అడుగుతాడు. హుహు. అవి అడిగేలోపే మా అన్నయ్య ఫోన్ లాక్కొని నన్ను తిట్టి పెట్టేశాడు. అందరూ అలానే నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. తట్టుకోలేకపోతున్నాను అని ఏడుస్తా ఉంటే చక్రి ఏడవకండి అని అంటాడు. నాకిప్పుడు ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది? చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచిన వాళ్ళే నన్నిప్పుడు ఒక శత్రువులా చూస్తున్నారు. ద్వేషిస్తున్నారు. నేను కన్న కలలు వేరు, నా ఆశయాలు వేరు. నా ప్రపంచమే వేరు. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితి ఎలా ఉంది? నాకేం అర్థం కావడం లేదు. ఒక పెళ్లి ఆపడానికి నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పుతుందని నేనస్సలు అనుకోలేదు. నా జీవితం మొత్తం మారిపోయింది. ఎవరూ లేని ఒంటరినైపోయాను అని అంటా ఉంటే చక్రి తనలో తాను నీకు నేనున్నానండి. నువ్వు ఒంటరిదానివి ఎలా అవుతావు అని అనుకుంటూ పైకి అయ్యో మీరు అలా ఏం అనుకోకండి. కొన్నాళ్ళు వెన్నెల, కొన్నాళ్ళు చీకటి. ఏదీ శాశ్వతం కాదు. అన్నీ అవే సర్దుకుంటాయి. మీకు మంచి రోజులొస్తాయి. మహా కళ్ళు తుడుచుకుంటూ మంచి రోజులా?
నాకు రోజు రోజుకి నమ్మకం పోతుంది. నా జీవితం నా చేతుల్లో నుండి జారిపోతుందని అనిపిస్తుందండి అనగానే చక్రి, నా నాలుక మీద మచ్చుందండి. ఇలా మచ్చున్న వాళ్ళు ఏం చెప్పినా జరుగుతుంది. నన్ను నమ్మండి అని అంటా ఉంటే మహా ఏడుస్తూ, అలా అయితే ఆ పిల్లకోడికి నాకు పెళ్లి జరగదు అని చెప్పుంటే సరిపోయేది గదా! నా లైఫ్ ఇప్పుడు ఇలా ఉండేది కాదు గదా! నేను మా ఇంట్లోనే అందరితో సంతోషంగా ఉండేదాన్ని కదా! అనంటది. చక్రి ఏమో తనలో తాను, దీన్నేరా నోటి దూల అంటారు. అవసరమారా చక్రి నీకు? నువ్వు నీ ఓవర్ యాక్షను అని అనుకుంటూ, ఆ! జరిగిపోయిన దాని గురించి కాకుండా, జరగాల్సిన దాని గురించి రేపొద్దున్నే ఆలోచిద్దాం. ప్రశాంతంగా పడుకోండి అని అంటాడు. అప్పుడు మహా, ప్రశాంతత, నాకు ప్రశాంతత అని అంటా ఉంటే చక్రి, ఏ ఈ రూమ్‌లో మీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదా అని అడుగుతా ఉంటే మహా, మా ఇంటి గడప దాటి వచ్చినప్పటి నుండి ఏదో పడుకుంటున్నాను అంటే పడుకుంటున్నాను. అంతే అని అంటా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. తర్వాయి భాగంలో చక్రి, ఏవండి చాలా మూడ్ ఆఫ్‌లో ఉన్నారు కదా! అలా బయటికెళ్ళి 4 చోట్ల తిరిగితే మనసుకి కాస్త కుదుట పడుతుంది అని సిటీ మొత్తం తిప్పుతాడు మహాని. ఇద్దరు హుస్సేన్ సాగర్‌ని చూస్తా ఉంటే పోలీసొచ్చి, ఏ ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? ఈ అమ్మాయి ఎవరు? అని అడుగుతా ఉంటే చక్రి, ఆ! తను అని తడబడతా ఉంటాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి.